అంటే చలిదన్నం. మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ గూడా ఆ టైంలో చలిదన్నాలు తిని చాలా శక్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పొలం పనులనో, లేదంటే రోజువారీ పనులనో, వాళ్ళ వంటలనో చాలా చక్కగా చాకచక్యంగా చేసుకునేవాళ్ళు. అండ్ బలంగా, ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం తీసుకునే ఆహారం వల్ల మనకేంటి అనంటే కొంచెం బద్ధకం, లేజినెస్ వచ్చేస్తుంది. అంటే అది మన తప్పు కాదు. మనం తీసుకునే ఆహారం, మనం చేసుకునే ఆహారంలో ఆ తప్పుంది. సో, దాన్ని సవరించుకోవడానికి ఈ ప్రయత్నం. సరే. సో, దీన్ని మీ అందరికీ తెలిసిందే. రాత్రి చక్కగా అన్నం వండేసి, కొంచెం చల్లారినాక పెరుగు ఏసేసి, అందులో కొంచెం ఉప్పు, కొంచెం చక్కగా నీళ్లు వేసేసి, మనం రాత్రంతా పులియబెట్టి, అందులో కావాలంటే కాదు, మీరు ఖచ్చితంగా ఉల్లిపాయను కూడా వేసుకోండి చాలా మంచిది. పచ్చిమిరపకాయలు గూడా మనం వేస్తాం. మొత్తం రాత్రంతా పులియబెట్టి, మనం ఉదయానికి అది చల్లదన్నంగా తయారవుతుందనమాట. సో, ఈ మంచి ఔషధం, ఈ చల్ది అన్నాన్ని మనం చక్కగా ఉదయాన్నే తీసుకుంటే చాలా చాలా మంచిది.